హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు గోంగూర రోటి పచ్చడి చూపించబోతున్నాను. ఫస్ట్ గిన్నెలో కొంచెం అంత ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేపుకోవాలి. ఇక్కడ నేను పచ్చిమిర్చి తీసుకున్నాను. వేడిన మిర్చి అయినా తీసుకోవచ్చు, అది మన ఇష్టం, ఏదైనా బాగానే ఉంటుంది. బాగా మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేపుకోవాలి. తర్వాత దీంట్లోనే గోంగూర వేసుకొని ఉడికించుకోవాలి. ఇక్కడ గోంగూర మొత్తం పట్టలేదు. ఇక్కడ చూసారు కదా, మొత్తం నీళ్ళు వచ్చేసాయి గోంగూరలో. ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. దగ్గరికి అయ్యేదాకా ఉడికించుకోవాలి గోంగూరని. తర్వాత రోట్లో పచ్చిమిర్చి వేసుకొని ఉప్పు వేసుకొని దంచుకోవాలి. ఏంటంటే ఉప్పు వేస్తే కొంచెం తొందరగా మెత్తగా అయిపోతుంది. ఇక్కడ మనం రోట్లో నూరకుండా మిక్సీలో కూడా పట్టుకోవచ్చు. మెత్తగా అయిపోయిందండి. దీంట్లోనే 10 అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. ఇలా మెత్తగా వాటిని కూడా రుబ్బుకోవాలి. అవి మెత్తగా అయిపోయినాక ఇందులో గోంగూర వేసుకోవాలి. గోంగూర మెత్తగా రుబ్బుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 90% ఉడికించుకున్నాం మనం. కొంచెం అంతా కలిసేలా రుబ్బుకోవాలి. దీంట్లో లాస్ట్లో ఒక ఉల్లిపాయను కట్ చేసి వేసుకోవాలి. పచ్చి ఉల్లిపాయ వేస్తే టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా వేడి వేడి అన్నంలోనైతే సూపర్ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.